అందరికీ నమస్కారం. నేను మీ మదిలి రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర ఏది పోషించింది అంటే సూపర్ 6 హామీలు అనడంలో ఎటువంటి అతిశయోక్తి మాత్రం లేదు. ఎందుకంటే ఈ సూపర్ 6 ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాల ద్వారా అత్యధిక జనాభా రాష్ట్రంలో మొగ్గు చూపారు అనేదైతే తేటతెల్లమవుతుంది. అందులో భాగంగా ప్రధాన హామీలైనటువంటి ఈరోజు ఉచిత బస్సు మహిళలకి, అట్లాగే తల్లికి వందనం అనే 2 పథకాలు, ఈ 2 కీలక పథకాలు అనొచ్చు మనం ఈరోజు. ఆ 2 కూడా అతి త్వరలోనే మనకు అమలు కాబోతున్నాయి. అంటే ఎప్పుడు అంటే మనకు రాబోయే జూన్ 12న తల్లికి వందనం అనే పథకం అయితే అమలులోకి రావచ్చు. ఎందుకంటే ఇటీవలే మనకు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా కూటమి నేతలు కూడా దీని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 12న తల్లికి వందనం. ఈ తల్లికి వందనంలో భాగంగా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, ఒక అర్హులైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అని స్పష్టం చేశారు. అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎప్పుడు ఇస్తారు అనగా ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహిళలకు ఇస్తారని చెప్పేసి ఇటీవలే కర్నూలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ 2 పథకాలు ఎప్పుడు అమలుకు వచ్చి మనకు తెలిసింది. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆగస్టు 15, అట్లాగే తల్లికి వందనం జూన్ 12. ఇక్కడ తల్లికి వందనం విధి విధానాలు ఇవన్నీ కూడా ఇప్పటికే కొంత తెలుస్తుంది మనకు. ఇకపోతే ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే అమల్లోకి వస్తే మాత్రం ఆటోలు ఎవరైతే నిరుపేదలు నడుపుతున్నారో వాళ్లకు ఒక గుదిబండలాగా అది తయారయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనము కొన్ని నియోజకవర్గాల్లో గమనించినాం. కాబట్టి ఆగస్టు 15 లోపే ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా వారికి ఒక క్లారిటీ ఇవ్వాలి. వారి బతుకు తెరువుకు ఎటువంటి డోకా లేకుండా ఒక భరోసా మాత్రం ఇవ్వాలని చెప్పేసి మరీ కోరుతున్నాము. ధన్యవాదాలు.